ఆస్ట్రేలియా టీం మరియు ఇంగ్లాండ్ టీం మధ్య జరిగే యాషెస్ సిరీస్ వారు ఒక యుద్ధంలా భావిస్తారు. దానికోసం వారు శాయశక్తులా ప్రయత్నిస్తారు. వీరి మధ్య జరిగిన 2019లో యాషెస్ సిరీస్ 3వ మ్యాచ్ అయితే చరిత్రలో నిలబడిపోతుంది. దానికి కారణం బెన్ స్టోక్స్ మ్యాచ్ గెలవడానికి ఒక వారియర్లా ఆడటమే. 5 మ్యాచ్ల సిరీస్లో మొదటి టెస్ట్ ఆసీస్ గెలుస్తుంది, రెండో మ్యాచ్ డ్రా. ఇక 3వ మ్యాచ్ ఆసీస్ దాదాపు గెలిచేసినట్టే. ఎందుకంటే ఇంగ్లాండ్ విజయానికి 359 రన్స్ అవసరమైతే ఇంగ్లాండ్ని గెలిపించడానికి బెన్ స్టోక్స్ ఒక పక్క పోరాడుతున్నాడు, మరో పక్క వరుస వికెట్స్ వెళ్ళిపోతున్నాయి. 286కి 9 వికెట్స్ కోల్పోయి ఇక మ్యాచ్ ఓటమిని తప్పించుకోలేని స్థితికి వెళ్ళిపోతుంది ఇంగ్లాండ్ టీం. ఇంకా 73 రన్స్ చేయాలి, అప్పుడు బెన్ స్టోక్స్ ఆడతాడు. జాక్లీచ్కి ఎక్కువ స్ట్రైక్ ఇవ్వకుండా ప్యాట్ కమిన్స్, హెజెల్వుడ్, నాథన్ లయన్ లాంటి బౌలర్లను ఎదుర్కొని ఒంటి చేత్తో ఇంగ్లాండ్ని గెలిపించి ఆ మ్యాచ్ని చరిత్రలో నిలబడిపోయేలా చేశాడు. ఈ మ్యాచ్లో బెన్ స్టోక్స్ 219 బాల్స్లో 11 ఫోర్లు, 8 సిక్స్లతో 135 రన్స్ చేస్తాడు.